ఏకంగా అంబటి రాంబాబును హత్య చేయడానికి ఏకంగా 5 గంటల నుంచి సాయంత్రం 5 గంటల నుంచి రాత్రి 1 గంట దాకా సాయంత్రం 5 గంటల నుంచి రాత్రి 1 గంట దాకా సాక్షాత్తు ఈవిడ ఎమ్మెల్యే గల్లా మాధవి ఇక్కడ మనుషులను వేసుకొని వచ్చి ఈవిడ ఆధ్వర్యంలోనే రాంబాబు అన్న ఇంట్లో దాడి, 5 కార్ల ధ్వంసం, అద్దాలు ఇంట్లో ఇరిగిపోయినాయి, సామాన్లు ఇంట్లో ఇరిగిపోయినాయి, పక్కనున్న ఆఫీసులో మొత్తం అన్ని పగలగొట్టేసినారు. ఇంట్లో ఆడవాళ్ళు ఉన్నారు. ఆడవాళ్ళ ప్రాణాలకు నష్టం జరిగే విధంగా తిడుతూ వీళ్ళు వ్యవహరించిన తీరు ఇది. గల్లా మాధవి ఎమ్మెల్యే గారి భర్త సాక్షాత్తు అంబటి రాంబాబు అన్న ఆఫీసును పగల కొడుతూ ఆ రూమ్లో ఉన్నప్పుడు ఫోటో. నేను అడుగుతా ఉన్నా, అంబటి రాంబాబు అన్న ఆఫీసును కాలుస్తా ఉన్న ఫోటో. నేను అడుగుతా ఉన్నా, ఇవన్నీ పోలీసుల సమక్షంలోనే 5 గంటల నుంచి ఇవన్నీ జరుగుతూ ఉంటే, 5 గంటల నుంచి రాత్రి 1 గంట దాకా ఇవన్నీ జరుగుతూ ఉంటే పోలీసుల సమక్షంలోనే 5 కార్లు ధ్వంసం చేశారు. ఇల్లు మొత్తం, ఆఫీసు మొత్తం తగలబెట్టారు. ఆఫీసులో సామాన్లన్నీ విరగొట్టారు. ఇంట్లో ఉన్న అద్దాలన్నీ పగలగొట్టారు. ఇంట్లో ఆడోళ్ళు ఉండాలని కూడా చూడుకోకుండా ఏకంగా ఇంట్లోకి వచ్చే కార్యక్రమం చేశారు పోలీసుల సమక్షంలోనే. నేను అడుగుతా ఉన్నా, ఇది హత్యాయత్నం కాదా అని అడుగుతా ఉన్నా, ఇది ఆర్సన్ కాదా అని అడుగుతా ఉన్నా. మరి పోలీసులు దగ్గరుండి ఈ కాన్స్పిరసీలో భాగం కాదా అని అడుగుతా ఉన్నాను. ఇదే పోలీసులు బాధ్యత వహించాల్సిన బాధ్యత తీసుకొని ఉంటే ఈ మాదిరిగా జరిగి ఉండేదే అని అడుగుతా ఉన్నా. ఇక్కడ నుంచి ఎంత దూరంలో ఉందండి డీజీపీ ఆఫీసు? ఇక్కడ నుంచి ఎంత దూరంలో ఉందండి ఎస్పీ ఆఫీసు? ఏకంగా గుంటూరు సిటీలో, గుంటూరు నగరంలో ఎస్పీ ఆఫీసు, ఎస్పీ ఇల్లు ఇక్కడ నుంచి కూతబేట దూరంలో ఉంది. ఎంతమంది డిఎస్పీ లేరు, ఎంతమంది సిఐలు లేరు. డీజీపీ ఆఫీస్ ఇక్కడ మంగళగిరిలో ఉంది. ఇక్కడ నుంచి కూతబేట దూరంలో మంగళగిరి, అక్కడ బెటాలియన్ ఉంది. కనీసము ఈ పోలీసులు ఫోన్ చేస్తే కూడా రెస్పాన్స్ లేదు. మా పార్టీ నుంచి బొత్స సత్యనారాయణ ఇలాంటి సీనియర్ నాయకులు, ఇంటెలిజెన్స్ డీజీకి, చీఫ్ సెక్రటరీకి, ఇలాంటి పెద్ద ఎస్పీకి, ఐజీకి, ఇలాంటి అందరి ఆఫీసర్లకు ఫోన్లు కొడితే కనీసం ఫోన్లు కూడా ఎత్తరు. కాన్స్పిరసీలో భాగం కాదా ఇది అని అడుగుతా ఉన్నాను. 5 గంటల నుంచి సాయంత్రం 5 గంటల నుంచి 1 గంట దాకా 5 కార్లు పగలు కొడుతున్నారు. ఆఫీసులు తగలబెడతా ఉన్నారు. ఇంట్లో అద్దాలు పగలు కొట్టారు. ఇంట్లో చొచ్చుకొని పోయినారు. ఆఫీసులో సామాన్లన్నీ ఎరగొట్టారు. ఇంట్లో ఆడోళ్ళను ఉన్నారని కూడా చూడకుండా చేసిన పని. నేను అడుగుతా ఉన్నా, ఇది ధర్మమేనా అని అడుగుతా ఉన్నా, ఇది న్యాయమేనా అని అడుగుతా ఉన్నా. ఇంతటితో ఆగిపోలా. రాంబాబు అన్నను 10:30కి అరెస్ట్ చేస్తారు. రాంబాబు అన్నను 10:30కి అరెస్ట్ చేస్తారు. ఎందుకయ్యా అరెస్ట్ చేస్తారు రాంబాబు అన్నను? ఎందుకయ్యా రాంబాబు అన్నను అరెస్ట్ చేస్తారు? చంద్రబాబు నాయుడు గారిని తిట్టాడట. చంద్రబాబు నాయుడు గారిని తిట్టినందుకు అరెస్ట్ చేస్తారట.
మరి చంద్రబాబు నాయుడు గారు తిట్టినందుకు రాంబాబు అన్నను అరెస్ట్ చేసినప్పుడు మరి రాంబాబు అన్న ఇంటికి వచ్చి రాంబాబు అన్న కుటుంబ సభ్యులను హత్య చేయాలని ప్రయత్నం చేసి 5 కార్లు ధ్వంసం చేసి అద్దాలన్నీ పగలగొట్టి ఆఫీసుకు నిప్పంటించి చేసిన ఈ ఎమ్మెల్యే గారి భర్త సమక్షంలో ఇక్కడే జరిగితే వాళ్ళ మీద ఏం యాక్షన్ తీసుకున్నారు? స్టేషన్ బెయిల్ ఇచ్చి పంపించినారు. అదే చంద్రబాబు నాయుడు గారిని తిట్టాడు అని చెప్పి రాంబాబు అన్న తర్వాత మీడియా సమక్షంలో 1 గంటకి ఇన్సిడెంట్ జరగక మునిపే వివరణ ఇస్తూ